శోకాన్ని ఎదిరించాలి. అందుకు కావలసిన మానసిక స్థైర్యాన్ని పెంచుకోవాలి. ఇప్పుడు ఉదయోల్లాసం చూద్దాం. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు శుభోదయం. మీరంతా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం నౌకాసనం. ఈ ఆసనం యొక్క చివరి భంగిమలో నౌక ఆసనం అందిని ఎందుకన్నారంటే ఈ ఆసనం యొక్క చివరి భంగిమలో నౌకని పోలి ఉంటుంది, నౌక ఆకారాన్ని కలిగి ఉంటుంది, అంటే పడవాకారంలో ఉంటుంది. కాబట్టి దీనికి నౌకాసనం అని అన్నాం. ముఖ్యంగా చాలా మంది స్త్రీలు 40 years పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా, చాలా మంది మగవాళ్ళకి కూడా బొజ్జలు చాలా పెద్దగా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా డెలివరీ అయినటువంటి వాళ్ళకి. సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా బొజ్జను తగ్గించుకోవడానికి చక్కటి ఆసనం ఈ నౌకాసనం. ఈ నౌకాసనంలో చాలా ఉపయోగం ఉంటుంది. ఈ నౌకాసనం ఏ విధంగా చేయాలో మనం చూద్దాం. ముందుగా ఈ ఆసనం వేయడానికి ముందుగా మనం దండాసనానికి వస్తాం. ఈ విధంగా దండాసనానికి వచ్చిన తర్వాత నిదానంగా శవాసనంలోకి రావాలి. ఇక్కడ నుంచి మనం పొజిషన్ తీసుకుంటాం. ఈ స్థితిలో చేతులు రెండు పక్కలకి ఈ విధంగా ఉంటాయి. ఈ స్థితిలో ఉన్న తర్వాత నిదానంగా కాళ్ళని ఒక అడుగు దూరం పైకి లేపాలి. ఒక 30 degrees యాంగిల్స్ లో నిదానంగా కాళ్ళను పైకెత్తి, రెండు స్ట్రైట్ గా ఉంటాయి, బెండ్ అవ్వకూడదు. ఈ స్థితిలో శరీరాన్ని కూడా దానికి ప్యారలల్ గా నిదానంగా పైకెత్తాలి. చేతులు రెండు ముడుకుల పైన ఉంటాయి. ఈ స్థితిలో ఆసన స్థితిలో ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత నిదానంగా చేతుల్ని కాళ్ళని నిదానంగా దించాలి. మరొక్కసారి చేద్దాం. నిదానంగా కాళ్ళని ఒక అడుగు దూరం పైకెత్తాలి. అదేవిధంగా చేతులను కూడా, శరీరాన్ని కూడా పైకి లేపాలి. చేతులు ముడుకులపై ఈ విధంగా ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. నిదానంగా కాళ్ళని చేతుల్ని దించాలి. ఈ ఆసనాన్ని చేతులు రెండు కూడా ముందుకు ఉంచుకొని కూడా చేయొచ్చు. ఈ విధంగా శరీర పక్క భాగాలకు చేతులు రెండు ఉంచాలి. ఈ స్థితిలో కొంతమంది ప్రారంభంలో ఈ ఆసనాన్ని వేయలేకపోవచ్చు. అలాంటి వాళ్ళు చేతులతో తొడల దగ్గర సపోర్ట్ తీసుకొని కాళ్ళని నిదానంగా శరీరాన్ని పైకెత్తాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. నిదానంగా కాళ్ళు రెండు నిదానంగా పైకెత్తి చేతులతో కాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ రకంగా చేయొచ్చు. ప్రారంభంలో కొంతమంది శరీరం లేపలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఈ విధంగా కాళ్ళ సపోర్ట్ తీసుకొని చేస్తే బాగుంటుంది. ప్రారంభంలో ఈ విధంగా చేసిన తర్వాత నిదానంగా చేతులు వెనక నుంచి ఈ విధంగా చేయొచ్చు. నిదానంగా ఈ స్థితిలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. శవాసనానికి వచ్చి చేతులు రెండు ఆకాశం చూస్తున్న విధంగా ముందుకుంటాయి. కాళ్ళ మధ్య ఒక అడుగు దూరం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని గమనమంతా శ్వాస పైన ఉంచి ఈ రకంగా విశ్రాంతి స్థితిలో ఉండాలి. తర్వాత నిదానంగా ఎడం ప్రక్క తిరిగి పడుకోవాలి. కుడి చేయి సపోర్ట్ తీసుకొని నిదానంగా లేవాలి. చూసారు కదా, దీన్ని నౌకాసనము అంటారు. సో ఈ ఆసనం యొక్క ముఖ్యమైనటువంటి ఉపయోగం ఏమది అంటే పొట్ట పైన ప్రభావం చూపిస్తుంది. చూడడానికి ఆసనం సులభంగా ఉంటుంది, కానీ
ఈ ఆసనంలో ఉండడం చాలా కష్టం. ఈ ఉండే విధానం నిదానంగా తక్కువ సమయంతో ప్రారంభించి నిదానంగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు ఆసన స్థితిని. ఆసన స్థితి తర్వాత కూడా విశ్రాంతి స్థితి చాలా ఇంపార్టెంట్. ఇది అన్ని ప్రాణశక్తి నోడలన్నీ కూడా క్రమబద్ధీకరణ చేస్తుంది. అన్ని నర్వస్ సిస్టమ్ అన్నిటిని కూడా ఆ ఆసన స్థితిలో ఉన్నప్పుడు నరాలన్నీ కూడా లాగుతూ ఉంటాయి, కాళ్ళు కూడా వణుకుతూ ఉంటాయి ప్రారంభంలో. కాబట్టి ఆసనంలో ఉండడం కొద్దిగా కష్టం అనిపించినప్పటికీ దాని యొక్క ముఖ్యమైనటువంటి ప్రభావం అంతా కూడా పొట్టపైన ఉంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏ ఆసనం చేస్తున్నా ఆ ఆసన భంగిమలో ఆసన యొక్క ప్రభావం శరీరం ఏ భాగం మీద పడుతుందో ఆయా భాగాలపైన ముఖ్యంగా ఆసనం యొక్క ఉపయోగం ఉంటుంది. సో ఈ ఆసనం వేయడం ద్వారా పొట్ట పైన మనకి ప్రభావాన్ని చూపిస్తుంది. సో ఈ ఉదర భాగంలో, బొడ్డు పై భాగంలో ఈ బొజ్జలు పెద్దగా ఉండేటువంటి వాళ్ళకి, ఇట్లాంటి వాళ్ళందరికీ అక్కడ పెరిగిపోయినటువంటి కొవ్వును కరిగించి ఆ బొజ్జను స్లిమ్గా తయారు చేస్తుంది, బొజ్జను తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియకి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఈ నౌకాసనం అనేటటువంటిది పూర్తిగా నయం చేస్తుంది. ముఖ్యంగా డెలివరీ అయినటువంటి స్త్రీలు వీళ్ళందరికీ అక్కడ పొట్ట నరాలన్నీ కూడా లూజుగా సాగి ఉంటాయి. కాబట్టి అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా ఫిట్నెస్ తీసుకొని వచ్చి స్టమక్ని స్టిఫ్గా తయారు చేసి మంచి షేప్ వచ్చే విధంగా తయారు చేస్తుంది. ఈ రకమైనటువంటి ఆసనాన్ని ప్రతిరోజు చక్కగా 3 నుంచి 5 సార్లు ఈ ఆసనాన్ని చక్కగా ప్రాక్టీస్ చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితాల్ని మనం పొందొచ్చు. సులభమైనటువంటి ఈ ఆసనాల ద్వారా మనం అమోఘమైనటువంటి ఫలితాలను మనం పొందొచ్చు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటటువంటి ఈ నౌకాసనాన్ని ముఖ్యంగా స్టమక్ స్లిమ్గా ఉండాలి, మంచి షేప్ ఉండాలి అనేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆసనాన్ని ప్రతిరోజు 3 నుంచి 6 సార్లు ప్రాక్టీస్ చేసి మంచి ఫిట్నెస్ని పొందాలని, మీరందరూ కూడా ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ రేపు మరొక ఆసనంతో మనం కలుసుకుందాం. నమస్కారం. ఉదయలాసం చూసాం కదా. సుప్రభాతంలో మరో అంశంలోకి వెళ్లే ముందు మరో చిన్న విరామం. ఎందుకని ప్రేమించాలి, ఎందుకని తెలిసేలోపే ప్రేమించాలి. 2012 జనవరిలో విడుదలైన సినిమాలపై ప్రత్యేక విశ్లేషణ కార్యక్రమం మంత్లీ రివ్యూ ఈ రోజు రాత్రి 7:30 టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో ఎవరు తెలుసుకోవాలంటే చూడండి నెంబర్ 1 హీరో ఎవరు ఈ రోజు రాత్రి 10:30 సుప్రభాతం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక సుప్రభాతంలో ఇప్పుడు ఓసారి చరిత్రలోకి ప్రయాణిద్దాం. అంటే చరిత్రలో ఈ రోజు గురించి తెలుసుకుందాం. ఈ రోజు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఆండీ రాబర్ట్స్ పుట్టినరోజు. 1951 జనవరి 29న జన్మించిన రాబర్ట్స్ 1970-80 దశకంలో వెస్టిండీస్ క్రికెట్ జట్టును ప్రపంచంలో అగ్రగామిగా నిలబెట్టారు. 1975-1979లో ప్రపంచ కప్ ను కైవసం చేసుకున్న వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఆయన ఆడారు. ఫాస్ట్ బౌలర్ అయిన రాబర్ట్స్ అప్పట్లో ఒకే టెస్ట్ ఇన్నింగ్స్ లో 7 వికెట్లను సాధించి రికార్డు నెలకొల్పారు. ఒకే టెస్ట్ లో 10 వికెట్లను 2 సార్లు, ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లను 11 సార్లు సాధించిన బౌలర్ గా రాబర్ట్స్ కు రికార్డు ఉంది. రాబర్ట్స్ 47 టెస్టులు ఆడి 202 వికెట్లు సాధించారు. 56 వన్డే మ్యాచ్లు ఆడి 87 వికెట్లు తీశాడు.
టెస్టుల్లో 54 పరుగులిచ్చి 7 వికెట్లు తీయడం, వన్డేలో 22 పరుగులకు 5 వికెట్లు తీయడం రాబర్ట్స్ అత్యుత్తమ కెరీర్ గా రికార్డైంది. 1980లలో రాబర్ట్స్ తో కలిపి మైకెల్ హోల్డింగ్, జోయల్ గార్నర్, కొలిన్ క్రాఫ్ట్ లను వెస్టిండీస్ జట్టుకు జీవం పోసిన చతుర్థియాల అని పిలిచేవారు. 1974 మార్చి 6న ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఆయన 1983లో జరిగిన ప్రపంచ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు. చరిత్రలో ఈరోజు చూశాం కదా. ఇప్పుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకునే భక్తుల కోసం తిరుమల సమాచారం. ప్రత్యేక సేవలు ఏమీ లేవు. సహస్ర దీపాలంకరణ, వసంతోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఖాళీలు లేవు. ఖాళీ గదులు, ఉచిత గదులు, 50 రూపాయల గదులు, 100 రూపాయల గదులు, 300 రూపాయల గదులు ఖాళీలు లేవు. 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయి క్యూలైన్ ఏటీసీ కారు పార్కింగ్ వద్ద కొనసాగుతుంది. నిన్న సుమారు 72,000 మంది భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. ప్రేమ దుఃఖాన్ని దూరం చేస్తుంది. అందర్నీ ప్రేమించగలిగినప్పుడు, ప్రశాంతతతో మనసును నింపుకున్నప్పుడు మనల్ని ఏ శారీరక మానసిక వ్యధలు వేధించవు. మనం అనుభవించే దుఃఖానికి మనమే కారణమన్న నిజాన్ని గ్రహించినప్పుడు మనకు ఏ బాధ ఉండదు. సుప్రభాతంలో ఇప్పుడు వాతావరణం. రాష్ట్రంలో ఈ రోజు నమోదు కానున్న వాతావరణ విశేషాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం 26, 21, విజయవాడ 29, 18, తిరుపతి 29, 23, వరంగల్ గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్. ఇది నేటి వాతావరణ వివరాలు. ఇది ఈనాటి సుప్రభాతం. ఈ సుప్రభాతం సుఖంగా సాగిందని, మీకు ఆనందాన్ని పంచిందని ఆశిస్తున్నాం. రేపటి ఆహ్లాద ఉదయాన ఆనందాన్నిచ్చే మాటలతో మళ్లీ కలుసుకుందాం. నమస్కారం.